సింహం అడవికి రాజు అని ఎవరూ పట్టం కట్టలేదు. తన దమ్ము ధైర్యమే దాన్ని రాజుని చేశాయి. నేను అంతే. తలవంచి బతికే అలవాటు లేదు. తలరాత మార్చుకునే సత్తా నాకుంది. నా గురించి ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. చదవడం తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. అందరికి నచ్చడానికి నేనేం ఐస్ క్రీంని కాదు, కారం లాంటి వాడిని. నచ్చినోడికి రుచిగా ఉంటా, గిట్టనోడికి మంట పుట్టిస్తా. ఇదే నేనంటే. అంతా మన వాళ్ళే అనుకుంటే నీ ముందర నీతులు చెప్పి నీ వెనక గోతులు తవ్వే కాలం ఇది. నీ ముందేమో మా అక్క, మా బావ, మా తమ్ముడని, నీ ముందరేమో వాడి కళ్ళల్లో ఉన్న ప్రేమను చూసి, వాడి ముఖంలో ఉన్న చిరునవ్వును చూసి నువ్వు మోసపోతున్నావేమో. వాడి లోపల ఉన్న కపటం నీకు తెలియదు. వాడు నవ్వాడులే నావాడే అనుకుంటున్నావేమో. నా పక్కనున్నాడులే నావాడే అనుకుంటున్నావేమో. నీ పక్కనున్నాడు నీకు రాబోయే దినాల్లో నీకు శత్రువు కాబోతున్నాడు. దెబ్బలు తిన్న రాయి అపురూపమైన శిల్పంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం అలానే ఉండిపోతుంది. అందుకే ఎవరు నిన్ను విమర్శించినా, విలువ లేకుండా చూసినా బాధపడకు. వాటిని ఓర్పుతో సహించు. నిన్ను మించిన వారు ఎవ్వరూ లేరు అన్నట్లు కాలమే నిన్ను నిలబెడుతుంది. కాస్త ఓపిక పట్టు చూడు. ఓపిక చాలా అవసరం. ఎవడైనా చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలని చేస్తాడు. ఎవడైనా బాగా బ్రతకాలని చూస్తాడు. వ్యాపారం చేసేవాడు లాభాన్ని ఆశిస్తాడు. కానీ ప్రతిఫలం మాత్రం రాసిపెట్టి ఉన్నంతవరకే దక్కుతుంది. అలాగని మన ప్రయత్నం ఆపేస్తే మాత్రం అసలు మనం చేసే ఏ పనికి అర్థం ఉండదు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి, మిగతాది దైవేచ్ఛ. నేను ఎంత కష్టపడినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటావెందుకు? నీకోసం ఇంకా మంచి అవకాశం ఎదురు చూస్తుంది. అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే. మనం ఎప్పుడు రేపు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఈ రోజుని పూర్తిగా అనుభవించడం మర్చిపోతాం. మనం క్రియేట్ చేసుకున్న భయాలే మనల్ని ప్రతి క్షణం వెంటాడుతూ ఉంటాయి. అసలు లేని సమస్యను ఊహించుకుని మనశ్శాంతిని కోల్పోతాం. ప్రతి చిన్న విషయానికి ఓవర్ థింక్ చేస్తూ మనలోని ప్రశాంతతని మనమే చంపేసుకుంటాం. కానీ గుర్తుపెట్టుకో, మనం రేపటి గురించి ఆలోచించి ఈ రోజు ఆనందాన్ని త్యాగం చేస్తాం. ఆ భవిష్యత్తు మనం అనుకున్నట్లు ఉండకపోవచ్చు, లేదా ఇంకా బాగుండొచ్చు. కానీ ఈ క్షణం మాత్రం మనదే. దాన్ని భయంతో కాకుండా నమ్మకంతో బ్రతుకుతాం. ఈ రోజు మనం బ్రతికే విధానమే మన అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండడం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్ట సుఖాలను పంచుకోగలిగే సన్నిహితులు కలిగి ఉండడమే అదృష్టం. ఎప్పుడు సరెండర్ అవ్వద్దు. కష్టానికి, జీవితానికి, మనుషులకి, అధికారానికి, డబ్బుకి, దేనికి సరెండర్ అవ్వద్దు. క్వశ్చన్ చేయండి. అమ్మకి, నాన్నకి, దేవుడికి, మనకి విద్య నేర్పిన వాడికి, వాళ్ళ టీచరే కానవక్కర్లా, బయట ఏదైనా సరే మనకు గొప్ప విషయం నేర్పిన వాళ్ళకి నమస్కారం చేయండి. రోజు చాలా కృతజ్ఞతతో ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. కొందరుంటారు, అన్నం తినే వరకు అరిటాకు, అన్నం తిన్నాక ఎంగిలాకు అంటారు. అలానే అవసరం ఉన్నంత వరకు మనల్ని మాధవులని, తీర్చాక యదవులని అంటారు. కానీ ఆకలి తీరాక అన్నాన్ని, ఆపద తీరాక అవసరాన్ని అలసుగా చూడకూడదు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, ఆపద దెబ్బ కొట్టకుండా, రక్తం కూడా రాకుండా ప్రాణం తీయగల శక్తి మన నోటి నుండి వచ్చే మాటలకు ఉంటుంది. అతిగా మాట్లాడేవాడి వల్ల అనర్థాలే జరుగుతాయి. ఎంత తక్కువగా మాట్లాడితే ఈ సమాజంలో అంత గౌరవం ఉంటుంది. నీ మాటల వల్ల ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, ఒకరి గురించి చెడుగా మాట్లాడి నీ